ఇప్పుడు మీకు కంట్రీ చూపిస్తా. ఈ కంట్రీ పేరు వచ్చేసి వెనుజులా, క్యాపిటల్ సిటీ వచ్చేసి కరాకస్. ఇక్కడ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎక్కడ ఉన్నారంటే వెనుజులాలో ఉంటారు. ఇక్కడ ఒక బ్రెడ్ కాస్ట్ వచ్చేసి 1,50,000 రూపాయలు, ఒక టీ తాగాలంటే 70,000, ఒక టీ షర్ట్ కొనాలనుకున్నా అనుకో 2 నుంచి 3 లక్షలు ఈజీగా ఖర్చు పెట్టాలి. పెద్ద పెద్ద బ్యాగ్ లో పైసలు తీసుకెళ్లి చిన్న చిన్న వస్తువులు చేతిలో తీసుకురావాల్సిన పరిస్థితి వెనుజులాలో ఉంది. అసలు వెనుజులా ఇట్లా కావడానికి కారణం ఏంటంటే అలా ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు ఏమనుకున్నాడంటే నోట్లు ఎక్కువ ప్రింట్ చేసి పోవర్టీని, పేదరికాన్ని పోగొడదాం అనుకున్నాడు. ఎప్పుడైతే నోట్లు ఎక్కువ ప్రింట్ చేస్తాం ఒక కంట్రీలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది, రేట్స్ అనేవి అట్లా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే నోట్లు ఎక్కువ ప్రింట్ చేసినాం, అయితే ఏమవుతుంది ప్రతి ఒక్కరి దగ్గర పైసలు అయిపోతాయి. ఇప్పుడు లేబర్ దగ్గర పైసలు అవుతాయి, ఫార్మర్స్ దగ్గర పైసలు అవుతాయి, ఇంకా బిజినెస్ మ్యాన్, పెద్ద పెద్ద ఐపీఎస్ ఐఏఎస్లు, పొలిటీషియన్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పైసలు అయిపోతాయి. మనము ఎక్కడ కూడా వర్క్ చేయడానికి మనం రెడీ ఉంటాం. నా దగ్గరనే ₹1,00,00,000 ఉన్నాయి భయ్, నేను ఎందుకు పని చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మనకు తిండి దొరకదు, తాగడానికి వాటర్ దొరకదు, ఏదైనా చేయాలంటే ఒక మోటార్ సైకిల్ దొరకదు, ఏం ఎలక్ట్రిసిటీకి ఇబ్బంది వస్తుంది, ప్రతి ఒక్కటి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా రేట్స్ అనేటివి పెరిగిపోతాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. ఐఎమ్ యువర్ బిరదర్ సతీష్. థ్యాంక్ యూ.